శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. "అత్తయ్య, అత్తయ్య ఎందుకత్తయ్య అలా ఏడుస్తున్నారు?" అని భూమి విలవిల్లాడిపోతూ అడుగుతూ ఉంటుంది. గగను అమ్మ గురించి, భార్య గురించి, చెల్లి గురించి అంతగా ఆలోచిస్తాడే, మరి వీడేంటమ్మా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అని ఆకాష్ గురించి శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. దాంతో భూమి కూడా చాలా ఏడుస్తూ, "అత్తయ్య అసలు తను మన గగన్ బావే కాదత్తయ్య. గగన్ బావ ఆ రోజే చనిపోయాడు అత్తయ్య" అని భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ శారదకి మరొకసారి నిజాన్ని గుర్తుకు చేస్తుంది. ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే నిలబడి భూమి, శారద మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భూమి మళ్ళీ గగన్ చనిపోయాడని చెప్పటంతో శారద ఉన్నపళంగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోతుంది. "అత్తయ్య, అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య" అని భూమి విలవిల్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. శారదకి అలా సీరియస్ అయిపోవటంతో వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. శారదకి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. శారద గగన్, గగన్ అని ఇంకా కలవరిస్తూ చాలా సీరియస్ కండిషన్‌లో ఉంటుంది. "నేను గగన్ లేకుండా ఎలా బ్రతకాలి? నాకు గగన్ కావాలి, నాకు గగన్ కావాలి" అని శారద బెడ్‌పై పడుకొని ఇంకా గగన్‌ని కలవరిస్తూ విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. భూమికి ఏం చేయాలో అర్థం కాక అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకొక డాక్టర్ అక్కడికి వచ్చి, "ఈవిడ కోలుకోవాలంటే గగన్‌లా ఉన్న అతను ఇక్కడికి వచ్చి నేనే మీ కొడుకు గగన్‌నని చెప్పాలి. అప్పుడే ఈవిడ కోలుకుంటుంది. ఈవిడ సిట్యుయేషన్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు ఈవిడ కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిస్తే కానీ ఈవిడ కోలుకోవటం చాలా కష్టం. కాబట్టి ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది" అని ఆ డాక్టర్ చెప్పటంతో ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి? అతను వచ్చి "నేను నీ కొడుకు గగన్‌నే" అని అత్తయ్య ముందు నిల్చోవాలా అని భూమి ఆలోచిస్తూ ఇక ఆకాష్‌ని రిక్వెస్ట్ చేయటం కోసం ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. మరి భూమి ఆ ప్రపోజల్‌ని పెట్టినప్పుడు ఆకాష్ గగన్‌లా ఎలా వస్తాడు? అసలు ఆకాష్, గగను ఇద్దరు వేరు వేరేనా అన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.